ఓం శుభంకర్యే నమః. 2026 మే నెలలో మేషరాశి వారికి గోచార రీత్యా ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత కొంత చిక్కులు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు కూడా కలిగే ప్రమాదం ఉన్నది. ఈ యొక్క జూన్ 2వ తారీఖు వరకు గురుడు కొంత ప్రభావితంగా ఉంటాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావము చేత మోసగాళ్ళు మీ చుట్టూ తయారవుతారు, ధనాన్ని నష్టపోతారు. అలాగే ఆరోగ్యములో తెలియనటువంటి సమస్యలు కొన్ని బయటపడతాయి. విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ఎటువంటి ప్రయాణాలకి విద్యార్థులు వెళ్ళకండి. స్త్రీలు అత్యంత విశేషముగా ఇతరుల యొక్క విషయాల యందు మీరు పెట్టేటువంటి ఆసక్తిని తగ్గించండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఏం జరుగుతోంది, ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతోంది అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. వ్యాపారము చేసుకునేటువంటి వారికి ఆర్థికముగా నష్టం ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు బాగానే ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వారము ఆదివారము పూట ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణ చేయండి. మేషరాశి వారు మర్చిపోకుండా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. ఆవుని చక్కగా పూజించండి. గోమాతకి గ్రాసాన్ని తినిపించండి. చపాతీ కానీ కాయకూరలు కానీ గోమాతకి విశేషంగా తినిపించండి. తద్వారా మేషరాశి వారు ఈ యొక్క మే నెలలో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పు చేసేటువంటి సందర్భం వచ్చినప్పటికీ అప్పుని మాత్రము చేయటానికి మక్కువ చూపకండి మేషరాశి వారు. వృషభ రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసములో గృహము యందు కొంత మార్పు ఏర్పడుతుంది. కొత్త వస్తువులను కొనటము, పాత వస్తువులను కొంత తక్కువ ధరకి అమ్మటము జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణము చేసుకునేటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేసి కట్టుబాటు పనులను చేయించండి. వాస్తు బాగాలేదని పగలగొట్టడము, కొంత మళ్ళీ ఖర్చుతో ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయత్నములు కొన్ని జరుగుతాయి. తస్మాత్ వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయములో కూడా పెద్దల యొక్క సలహాలని సంప్రదింపులని వృషభ రాశి వారు తప్పకుండా చేయండి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. అలాగే బాలబాలికలు ఎవరైతే పిల్లలు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నవారు ఉన్నారో చదువుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహ ప్రభావము చేత కొంత నష్టములు వాటిల్లేటువంటి సందర్భము వృషభ రాశి వారికి గోచరిస్తోంది. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఏదైనా మధ్యవర్తి ఉండమన్నా, లేకపోతే బాగా తెలిసిన వాడండి మన మధ్యవర్తి ఉండాల్సి వస్తోంది, మా కుటుంబ సభ్యుడు అనుకున్నా సరే మంచిగా ఆలోచన చేసి చేయండి. తొందరపాటు చేసి నేను అనుకోలేదు, ఎన్నోసార్లు తీసుకుని ఇస్తున్నాడు, ఎత్తేసాడు అని రేపు పొద్దున బాధపడదు. కాబట్టి అన్యోన్య దాంపత్యము గురించి కూడా మీరు చేసేటువంటి కొన్ని నిర్ణయాలు చాలా మంచిని ఇస్తున్నాయి. సంతానము కూడా ప్రాప్తి ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో నిరాశ చెందకండి. ప్రతిదానికి కూడా మాసాంతరములో అంటే ఈ యొక్క మే నెల ఆఖరిలో ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారు, నిరాశ అయిపోతూ ఉంటారు. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు. ఇది అవ్వకపోతే 4 రోజులు అవుతుంది. కంగారు పడకండి, దూషించకండి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించకండి. ప్రేమతో వాత్సల్యముతో మాట్లాడండి. వృషభ రాశి వారు సత్ఫలితాలని పొందుతారు. ఈ మాసములో దుర్గా అష్టోత్తరాన్ని వృషభ రాశి వారు పఠించడం ద్వారా, దుర్గా అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు మే నెలలో పొందగలుగుతారు. మిథున రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మాసములో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. సజావుగా ఉద్యోగం అంతా సాగుతూనే ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల కొంత ఆర్థిక లాభం కూడా ఉంటుంది. అంటే స్నేహితుల పరిచయం అవ్వచ్చు, మీ యొక్క ఉద్యోగములో సహ ఉద్యోగుల ద్వారా మీకు సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళు కొంత సహకారాన్ని అందించవచ్చు.
ఊహించని రీతిలో పౌర్ణమి తర్వాత ఖర్చులు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులలో పై విద్యలని అభ్యసించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, అంటే ఉన్నత విద్యాభ్యాసము కోసం ప్రయత్నము చేస్తున్నటువంటి మిథున రాశి జాతకులకి చాలా సత్ఫలితాలు, మంచి మార్కులు లభిస్తాయి. ఆశించిన రీతిలో మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్లు కూడా మీకు లభిస్తాయి. ఎటువంటి చింతన మీరు చెందాల్సిన అవసరం లేదు. ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నము చేయండి. ప్రతి సోమవారము కూడా మిథున రాశి జాతకులు శివుణ్ణి ఎక్కువగా స్మరణ చేస్తూ ఉండండి. శివాభిషేకాన్ని ఆచరణ చేసుకుంటూ ఉండండి. తద్వారా కొంత ప్రశాంతతతో కూడుకున్నటువంటి ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని తీసుకోకండి. కొన్ని కొత్త పనులు, అంటే స్థిరముగా ఉండేటువంటి పనులు, ఇల్లు కట్టటము, కారు కొనటము, ఆభరణాలు కొనటము ఇత్యాదివి చేసే ముందు కొంచెం మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడేదో ఉంది టకటక చేసేస్తాము అనుకుంటే తర్వాత అది ఇబ్బంది కాకూడదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి కొంత చెక్ పెట్టండి. అవసరమైతేనే అప్పు చేయండి. ఏదో ఇస్తా అన్నారు కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అడిగి అనవసరమైన ఖర్చులని ఎక్కువగా చేసుకోకండి. ద్వితీయార్థంలో ఖర్చులు పెరుగుతాయి, తద్వారా అప్పులు కూడా పెరుగుతాయి. మనకు వచ్చేంత వరకు ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని తొందరపాటుతో చేస్తే తీర్చలేరు. కాబట్టి అవసరం ఉంటేనే అప్పు చేయండి. ఏ పనిని చేసే ముందైనా సరే ఇష్టదైవాన్ని 100 సార్లు స్మరణ చేసుకుని పనిని చేయండి. విజయము, తథ్యము, శివారాధన గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి మే మాసంలో అందిస్తుంది. కర్కాటక రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల యందు ఉద్యోగములో కొంత అవకతవకలు ఉన్నప్పటికీ మీరు చాకచక్యంగా ఉద్యోగములో మంచి పేరుని సంపాదిస్తారు. మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు కూడా తయారవుతారు. రానున్న రోజుల్లో గురుబలం మరింత విపరీతంగా మీకు పెరగనుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతలని ఆడవారు, కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారు చేయటము మంచిది. అలాగే భగవద్గీతని బాగా పారాయణ చేయండి. హనుమాన్ చాలీసారి బాగా పారాయణ చేయండి. ముఖ్యంగా బాలబాలికలు నూతనముగా విద్యాభ్యాసాన్ని ముగించుకుని ఉద్యోగ ప్రయత్నము చేస్తున్నటువంటి బాలబాలికలు హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమత్ దేవాలయానికి ప్రతి మంగళవారము, శనివారము వెళ్ళండి. స్వామికి ప్రదక్షిణాలు చేయండి. ముడుపులు సమర్పణ చేసుకోండి. మంచి కంపెనీలో ఉద్యోగాన్ని పొందుతారు. తద్వారా మీకు మంచి కీర్తి లభిస్తుంది. అలాగే ఈ యొక్క భగవత్ ఆరాధన గురించి పిల్లలకి తల్లిదండ్రులే చెప్పాలి. మా పిల్లలకి టైం ఉండదండి, మేము తీసుకెళ్ళమండి, వాళ్ళు బిజీ అండి అని మాత్రం అనుకోకండి. ప్రతి వారములో ఒక్కసారైనా సరే కర్కాటక రాశి వారు సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయాలకు వెళ్ళండి. తద్వారా కొంత బుద్ధి వికసత పొందుతారు. అలాగే నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటకు వెళతారు. తొందరపాటుతో ఎవరితో కూడా గొడవ పడకండి. శారీరకమైనటువంటి శ్రమతో కూడుకుని మానసిక ఆందోళన ఈ యొక్క ద్వితీయార్థములో కర్కాటక రాశి వారికి మే మాసంలో ఉంటుంది. తద్వారా చికాగ్గా ఉంటారు. ఆప్తులతో కూడా కఠోరంగా మాట్లాడేటువంటి ప్రయత్నాలను చేస్తారు. కాబట్టి భగవత్ సన్నిధిలో సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరాన్ని చదవండి. ఏదైనా దేవాలయంలో, మీ దగ్గరలో దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయన అష్టోత్తరాన్ని ఎక్కువగా కర్కాటక రాశి స్త్రీ పురుషులు పఠించటం మంచిది. వ్యాపారస్తులకి తగు జాగ్రత్తలతో వ్యాపారం చేయండి. అగ్ని ప్రమాదములు కొంత వ్యాపారస్తులకి ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మీకు సుబ్రహ్మణ్య ఆరాధన మే నెలలో చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. సింహరాశి వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ధనప్రాప్తి బాగానే ఉంటుంది. సకాలంలో వైద్యానికో, విద్యకో, తినటానికో, షాపింగ్కి వెళ్ళటానికో, ట్రిప్పుకి వెళ్ళటానికో ధనమైతే ప్రాప్తి చెందుతుంది. కానీ చికాకుతో మీ యొక్క జీవన విధానం ఉంటుంది.
మానసిక ఒత్తిడికి లోనవ్వకండి, ప్రశాంతంగా ఉండండి. ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చింతన చెందుతూ ఉంటారు. ఒకటైతే గనక సత్యమండి, గ్రహస్థితుల యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి చేష్టలను కొన్ని మంది దగ్గర మీరు చూస్తూ ఉంటారు. అది కూడా తీవ్రమైనటువంటి చేష్టలు. వాళ్ళని మీరు ఎంతో నమ్మి ఉంటారు, విశ్వసించి ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎందుకో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా దూషించేటువంటి ప్రయత్నాలు చేయకండి. గృహోపకరణాలని కొంటారు. నూతన గృహము కోసం మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మన్యు సూక్త హోమాన్ని చేయండి. మన్యు సూక్త పారాయణని చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క సింహరాశి వారు. అలాగే బ్రాహ్మణుల చేత మన్యు సూక్త పారాయణ చేయించండి. అలాగే ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపారాధన చేయండి సింహరాశి వారు. తద్వారా గృహములో ప్రశాంతత ఏర్పడుతుంది. బద్ధకాన్ని విడవండి. కొంత మీకోసం మీరు సమయాన్ని పెట్టుకుని దేవాలయానికో, భగవద్ ధ్యానానికో, యోగాభ్యాసానికో కేటాయించుకోండి. లేని ఎడల చాలా చికాకు పడుతూ ఉంటారు మాసాంతంలో. కాబట్టి బంధుమిత్రులని కలిసినప్పుడు కూడా ఎచ్చు మాటలను మాట్లాడకండి. ఆర్భాటంగా మాట్లాడవద్దు. ప్రశాంతంగా మాట్లాడండి. ప్రశాంతమైనటువంటి చింతనతో ఉండటం ద్వారా విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా సరే సింహరాశి వారు విజయాన్ని పొందటం తథ్యం. హనుమంతుడిని బాగా ఉపాసన చేయండి. హనుమంత్ హోమాలని కానీ, హనుమంతునికి సంబంధించినటువంటి పూజలని కానీ ఈ యొక్క మంగళవారము, శనివారము సింహరాశి వారు చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందగలరు. కన్యారాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క కన్యారాశి వారికి ఆకస్మికంగా కొన్ని రోగ భయాలు పట్టుకుంటాయి. నడుము పట్టేయటము, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావటము, చలి తీవ్రత వల్ల, ఉష్ణతాపం వలన కొన్ని అనారోగ్యాలకి గురవటం జరుగుతుంది. ఇది మనసుకు చాలా ఆందోళనని కలిగిస్తుంది కన్యారాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోర్టు లావాదేవీల యందు విజయాలని పొందుతారు. న్యాయ వ్యవస్థ యందు మీకు విజయము తథ్యం. కన్యారాశి వారు రాసి పెట్టుకోండి. అలాగే బంధుమిత్రులు ఆగమనము, ఒత్తిడి ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. ద్వితీయార్థములు అంటే మే 15వ తారీఖు తర్వాత నుంచి 20వ తారీఖు వరకు కూడా కొంత ఈ 5 రోజులు ఆర్థికముగా కొంత ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశము, అప్పు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంటుంది. నమ్మి మీరు అప్పు ఇచ్చినటువంటి వారు మోసము చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అతిగా ఎవరిని నమ్మకండి. అతిగా ఎవరిని కూడా విశ్వసించకండి. ప్రశాంతమైనటువంటి ధోరణిలో ఉండండి. తొందరపాటుగా ఎవరితో కూడా గర్జించి గట్టిగట్టిగా మాట్లాడకండి. వ్యాపారస్తులు ముఖ్యంగా నమ్మి ఇతరులకి డబ్బు ఇవ్వటం కానీ, సామాగ్రి ఇవ్వటం కానీ చేసి వారితో వాగ్వాదానికి దిగి గొడవ వాతావరణాన్ని పెంచుకోకండి. శివ దర్శనము, పార్వతీ కళ్యాణ మహోత్సవము చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి వారికి ఇస్తుంది. ఈ రోగ భయాల నుంచి మీరు బయటపడాలి అంటే కనుక 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో జరుగుతున్న మహారుద్రయాగంలో పాల్గొనండి. శుభ ఫలితాలని కన్యారాశి వారు పొందండి. తులారాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ నెల యందు కొత్త ఉద్యోగాలు, స్థాన చలనాలు కొంత ఏర్పడతాయి. మంచిగా మీరు భవిష్యత్తులో సెటిల్ అయినటువంటి వారైనప్పటికీ కూడా మీ చుట్టూ కొంతమంది చేరి ఈ ఉద్యోగంలోకి మారు, ఇక్కడికి వెళదాం, ఈ దేశానికి వెళదాం అని మిమ్మల్ని వాష్ చేస్తూ ఉంటారు. ఇతరుల యొక్క మాటలకి ప్రభావితం కాకండి. మీ స్వజాతక ప్రకారముగా, మీ కుటుంబ పరిస్థితి ప్రకారంగా మార్పులని చేసుకోండి. దైవ దర్శనం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒకళ్ళ పరిచయము ద్వారా మీ జీవితము మలుపు తిరగటం తథ్యం. కానీ ఆ పరిచయం ఆధ్యాత్మికమై ఉండాలి. ఆ పరిచయము యోగ ధ్యాన శిక్షణలకి దగ్గరగా ఉండాలి. గురు పరిచయముతోనే మీ యొక్క జీవనం మారుతుంది. కాబట్టి మంచి గురువుని ఎంచుకుని వారి యొక్క సన్నిధానములో మీ యొక్క జీవన విధానాన్ని గడుపుతూ ఉండండి. స్త్రీలు ముఖ్యంగా మిమ్మల్ని అనవసరమైనటువంటి విషయాలలో కొంతమంది ఇరికిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతో ఎవరి విషయాల్లో పడితే వాళ్ళ విషయాల్లో దూరకండి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల యందు తెలిసినా కూడా
తెలియనట్టు ఉండటము ఎంతో మంచిది. మనం మంచి చెప్పినా కూడా ఎదుట వాళ్ళకి చెడే అర్థమవుతుంది. కుమారుడి విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము అతని భవిష్యత్తుకి బంగారు బాటనిస్తుంది. అలాగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి, బయటికి వెళ్ళేటప్పుడు హనుమంతుల వారిని ధ్యానం చేయండి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యానికి మీరు బయటకు వెళుతున్నట్లయితే తప్పనిసరిగా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శనము చేయండి. అమ్మవారికి అర్చన చేయించుకుని వెళ్ళండి. విజయము తథ్యము. ఈ యొక్క తులారాశి వారి, వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో కొంత వైరం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కొంత జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసేటువంటి కాలంలో మనం ఉన్నాం. చుట్టూ ఎటువంటి వారు ఉన్నప్పటికీ మన ధర్మంగా మనం ఉన్నప్పుడు మనకి విజయం తథ్యం. కాబట్టి బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వారు తోటి ఉద్యోగులని రెస్పెక్ట్ చేయండి, గౌరవం చేయండి. అలాగే ఎదుటవారు చెప్పేది ఏమిటి అనేది కూడా వినటానికి ప్రయత్నము చేయండి. ఆచరణ తర్వాత విషయం, ఫస్ట్ వినటానికి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు భగవద్గీత కానీ హనుమాన్ చాలీసాని కానీ పఠనము చేయటము వినటము చాలా విశేషం. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ధనము నీటి వలె ఖర్చు అవుతుంది. వేసవి కాలం నీరు ఎంత బాగా ఖర్చు అవుతుందో ఈ వేసవి కాలంలో వృశ్చిక రాశి వారికి ధనము కూడా అలా ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలని పొందినప్పటికీ ఎక్కడో ఒక తెలియనటువంటి ఒక చిన్న సంసిగ్ధత, అనుమానము వెంటాడుతూ ఉంటుంది. ఈశ్వరుణ్ణి బాగా ధ్యానము చేయండి. ఈశ్వరుడి గనక అనుగ్రహం మన మీద ఉంటే సకల ఐశ్వర్యాలని మనం పొందవచ్చు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం పొందండి. విద్యార్థులు కూడా పరీక్షంతా బాగానే రాసి ఉంటారు, అన్నిట్లో కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఫలితాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ ధైర్యముగా ఉండండి, విజయము మిమ్మల్ని వరిస్తుంది. భగవంతుడిని నమ్ముకోండి. దత్తాత్రేయుల వారిని ప్రతి గురువారము కూడా దత్తస్తవం ఉంటుంది, దాన్ని పఠన చెయ్యండి. అలాగే శ్రీ సూక్తముతో దుర్గా అమ్మవారిని పూజించండి. ఈ రెండు పనుల్ని వృశ్చిక రాశి వారు కనుక మే మాసములో ఆచరించినట్లయితే శుభ ఫలితాలని పొందటము తథ్యం. ధనుస్సు రాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే మాసములో ఏ రంగం వారికి అయినప్పటికీ కూడా నిరుత్సాహం అనేటువంటిది కామన్గా ఉంటుంది. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలని గోచరిస్తున్నప్పటికీ కొన్ని ఉల్లాసమైనటువంటి పనుల్ని మీరు చేయగలుగుతారు. బంధుమిత్రులను కలవటము, ఆప్తులతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించటము, గురు సన్నిధిలో ఉండటము, భక్తితో కూడుకుని జీవితాన్ని గడిపేటువంటి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతోషకరమైనటువంటి వార్తలని ద్వితీయార్థములో వింటారు. సంతానము లేనటువంటి వారికి ఈ యొక్క మే మాసము శుభ సమయముగా గోచరిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధాలు రావచ్చును. వాటిని జాగ్రత్తగా పొంతన కుదుర్చుకుని వివాహాన్ని సెట్ చేసుకోండి. అలాగే ఉత్సాహభరితమైనటువంటి పనులను చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేని ఎడల కాలు జారటము, పడటము, దెబ్బలు కొని తగులుతూ ఉంటాయి. అలాగే బాలికలు స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరో చేసినటువంటి ఒక తప్పిదానికి మీరు కారకులు కాకూడదు. మీ యొక్క తల్లిదండ్రులు చాలా గౌరవ మర్యాదలతో మిమ్మల్ని పెంచారు, ఎంతో మర్యాదపూర్వకంగా మీ జీవితం ఉన్నది. కాబట్టి వాళ్ళ మర్యాదని దెబ్బతీసేటువంటి పనిని ధనుస్సు రాశి పిల్లలు చేయకండి. ఈశ్వరుణ్ణి బాగా స్మరణ చేయండి. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగము మే 20 నుంచి జూన్ 3 వరకు జరుగుతోంది. తప్పకుండా ధనుసు రాశి జాతకులు దాంట్లో మీ యొక్క పేరును నమోదు చేసుకుని ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా పొందండి. మే నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో గోచారీత్యా తెలుసుకుందాం. ఇక్కడ మే మాసములో వ్యవహారముల రీత్యా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. పెద్దల యొక్క మాటలను గౌరవించండి. పెద్దలు చెప్పిన విధంగా మీరు నడుచుకున్నట్లయితే కనుక ఎన్నో విషయాల యందు మీరు చైతన్యాన్ని పొందుతారు, కష్టాలను కూడా దాటగలుగుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరాలి అంటే కనుక ఎక్కడా కూడా భార్యాభర్తలు ఒకళ్ళకి ఒకళ్ళు అబద్ధాలను చెప్పుకోకుండా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడు
విజయము తప్పనికుండా వరిస్తుంది. అలాగే భక్తిపూర్వకముగా గణపతిని ఆరాధన చేయండి. మకర రాశి వారు సంకష్టాల చవితి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ గణపతిని మీరు తప్పకుండా ఆరాధన చేయండి. కుదిరితే మకర రాశి జాతకులు ఈ యొక్క అధిక మాసంలో ఒకసారి గణపతి హోమాన్ని మీ నక్షత్రము ఉన్నటువంటి రోజున ఆచరణ చేసుకోండి. తద్వారా పిల్లలు కూడా మంచి భవిష్యత్తుని పొందుతారు, మంచి ఆరోగ్యము లభిస్తుంది, వచ్చినటువంటి ధనము నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా అపమృత్యుంజయ దోషాలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కూడా ఉన్నది. కష్టకాలములో మనోధైర్యంతో మీరు ఉండగలుగుతారు. ఈశ్వరానుగ్రహం మీ మీద ఉన్నది. ఎన్ని చిక్కులు ఎదురైనప్పటికీ భగవంతుణ్ణి మాత్రము నిందించే పనిని మకర రాశి జాతకులు చేయకండి. ఎందుకంటే దేవనింద, గురునింద, మాతృపితృనింద ఈ జన్మలో మనము ఎన్ని పుణ్య పనులు చేసినా ఆ నింద చేస్తే పోదు. కాబట్టి వారి యందు ప్రేమ వాత్సల్యాలతో భక్తి గౌరవాలతో ఉండటం ముఖ్యం. నదీ స్నానములని ఎక్కువగా మకర రాశి జాతకులు చేయండి, శుభ ఫలితాలని పొందుతారు. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరిగేటువంటి 12 జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొని సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. ఈ యొక్క మే మాసములో కుంభరాశి జాతకులు ఏదనుకున్నా సరే కార్యమైతే దాలుస్తుంది, కానీ కార్యం పూర్తి కాదు. కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకండి. ముఖ్యంగా మధ్యవర్తిత్వం మిమ్మల్ని ఇరికిస్తారు, ఇరుక్కోకండి. అలాగే కుమార్తె విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము చాలా మంచిది అయి ఉంటుంది. తొందరపాటుతో ఎవరితో కూడా గొడవలు పడకండి. ముఖ్యంగా బంధుమిత్రులతో టచ్ మీ నాట్లా ఉండటం చాలా మంచిది. ఇవాళ రేపట్లో బంధుమిత్రుల నుంచి చాలా ప్రమాదాలు గోచరిస్తూ ఉంటాయి. అలా అని అప్పులు చేసి ఏదో మనకు కావాల్సిన వాళ్ళ కోసం మనం ప్రాణాన్ని పణంగా పెట్టినా ఎదుట వారు లెక్క చేయరు, కాబట్టి మోసపోతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనాల ద్వారా కొంత అనారోగ్య సమస్యలు స్త్రీలకి వాటిల్లుతాయి. అలాగే అధికముగా ధనము కూడా ద్వితీయార్థంలో ఖర్చు అవుతుంది. ఎత్సుకపోయి అనవసరమైన డాంబికాలకి ఖర్చు పెట్టి భగవంతుడి సేవకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు పాపాన్ని మూట కట్టుకోవద్దు. అలాగే ఎవరిని కూడా నిందించేటువంటి పనిని ఈ యొక్క కుంభరాశి జాతకులు మే మాసంలో చేయకండి, ఎప్పుడూ చేయకూడదు. అందులో మే మాసంలో మరింత పాపాలని మూట కట్టుకునేటువంటి సమయం. ఎందుకంటే అధిక మాసములో ఏది చేసినా అధికమైనటువంటి ఫలితమే. పాపం చేసినా పుణ్యం చేసినా ఈ అధిక మాసములో చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంపూర్ణ 12 జ్యోతిర్లింగ క్షేత్ర మహాయాగంలో పాల్గొండి. ప్రతి క్షేత్రములో కూడా పార్థివ లింగార్చన, రుద్రహోమము, మృత్యుంజయ జపాన్ని సేవా సమితి బ్రాహ్మణుల ద్వారా ఆచరింపచేస్తోంది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో కుంభరాశి జాతకులు పాల్గొనడం ద్వారా ముఖ్యంగా శని ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి చాలా ఉపయోగం. ధనము వృద్ధి చెందుతుంది, మీ సంకల్పము తీరు. మీనరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో మీనరాశి వారికి కుటుంబ కలహాలు కొన్ని ఏర్పడతాయి, సంబంధాలు కూడా తిరిగిపోయేటువంటి అవకాశం. ముఖ్యంగా మీ భార్య బంధువులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా మాట తోడలాడకండి. ఏదైనా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, కానీ ఒకసారి మాట తూలామంటే వెనక్కి రాదు. ఎంతోమంది ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు, ఆ మాటలను తీర్చక వాళ్ళ కుమారులకి వంశానికి శాపంలాగా తగిలి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మాట తోనలాడకూడదు. అలాగే వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఈ యొక్క మీనరాశి జాతకులు ఈ యొక్క మాసంలో ప్రారంభించి 12 లేక 15, 13 వారాలు ఆ యొక్క సంఖ్య ప్రకారంగా వైభవ లక్ష్మీ వ్రతాన్ని స్త్రీలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలని పొందుతారు. ప్రయోజకులయ్యేటువంటి అవకాశాలు విద్యార్థులకి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఏ ఉద్యోగం కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు మీనరాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయాలలో అనవసరంగా సలహాలు ఇచ్చి గొడవకి కారణాలు కాకండి. మీరు ఇచ్చిన సలహా వారు పాటించలేదని మీకు కోపం వస్తుంది. ఇదంతా కూడా
విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారు ముహూర్తాన్ని చూసుకొని చేయండి. ఎందుకంటే 18వ తారీఖు నుంచి అధిక మాసం మేలో, ఈ యొక్క అధిక మాసములో ఇటువంటి వ్యాపారాలను చేయటం నిషిద్ధం. దానిలోపే చేసుకుంటాం మంచిది. మేనరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా చండీ అమ్మవారిని ఆరాధన చేయండి, ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి. శ్రీ శుభంకరి సేవా సమితి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఆసేతు హిమాచల పర్యంతం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగం మే 20 నుంచి జూన్ 3 వరకు ఇది జరుగుతుంది. దీంట్లో తప్పనిసరిగా మీనరాశి జాతకులు పేరుని నమోదు చేసుకోండి. తమ గోత్రనామాలతో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఈ యజ్ఞములో పాల్గొని సంపూర్ణముగా ఈశ్వరానుగ్రహం పొందండి. తద్వారా శని ప్రభావం నుంచి మీనరాశి జాతకులు బయటపడతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.